అల్లూరి జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో 8వ తారీఖు అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి 6 గృహాలు నేలమట్టమైపోయాయి. ఒకరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని, తినడానికి తిండి లేక ఉండటానికి గూడు లేక చాలా తీవ్ర అవస్థలు పడుతున్న తరుణంలో ముస్లిం సోదరుడు ఉమార్ మానవత్వం చాటారు. టైలరింగ్ చేసుకునే ఒక సాధారణమైన వ్యక్తి చత్రపల్లి గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారికి దుప్పట్లు, చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, పిల్లలకు బట్టలు ఉచితంగా పంపిణీ చేశారు. గూడెం మండలం చట్రాపల్లి గ్రామంలో ఆ యొక్క రాత్రి సమయంలో తుఫాను కారణంగా ఆ గ్రామం అంతా అతాకుతలం అయిపోయిన సందర్భం. వాళ్ళు ఆ రాత్రి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నివసించారు. అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామస్తులు ముగ్గురు కూడా కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జమాతే ఇస్లామీ హింద్ మరియు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హైవయం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సందర్భంలో కానివ్వండి, మొన్న వరదల సందర్భంలో విజయవాడలో అన్ని గ్రామాల్లో కూడా అనేక సేవలు చేయడం జరిగింది. ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు చింతపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్వచ్ఛందంగా బట్టలు, అదేవిధంగా రగ్గులు ఇవ్వడం జరిగింది. ఎవరైనప్పటికీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరూ పూడ్చలేరు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. స్వచ్ఛందంగా సహృదయంతో మానవులందరూ ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళకి సహృదయంతో వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నష్టాలను అయితే మనం పోల్చలేం, కానీ వాళ్ళ ప్రాణాలు అయితే పోల్చలేం. కానీ